మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని అడగాలని వచ్చాం. చెప్పండి వదిన గారు. నేను నిన్న చరణ్తో మాట్లాడిన విషయం అంతా మీకు చెప్పే ఉంటాడు కదా. చెప్పాడు. మీరేదో ఇల్లరికం అన్నారని. అవును, ఆ విషయమే మీకు చెప్పాలి. సౌందర్య వాళ్ళ అమ్మ జానకి నా సొంత చెల్లెలు. మేమిద్దరం కవలలం. కాని జానకి చూపు లేదు. అందుకే ఇప్పుడు తను రాలేదు. నువ్వే వెళ్ళి మాట్లాడరా అక్క అని నన్ను పంపించింది. చరణ్ అని చెప్పాడు. వీళ్ళ నాన్నగారికి కూడా ఏదో యాక్సిడెంట్ వల్ల ఇంకా నడక పూర్తిగా రాలేదని, ఎక్కువసేపు నిలబడలేరని కూడా చెప్పాడు. అవునండి, నేనే ప్రస్తుతం అన్నీ చూసుకుంటున్నాను. ఇన్ని రోజులు నా చెల్లెలింట్లోనే ఉండి అన్నీ చేస్తూ వచ్చాను. కానీ నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది. మా ఇంట్లో కూడా ఏవో సమస్యలున్నాయి. అవన్నీ తీర్చుకోవాలంటే నేనిక్కడుండడం కుదరదు. అందుకే సౌందర్య పెళ్ళయ్యాక నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోతే ఆ ఇంటిని, బిజినెస్ని, సౌందర్య అమ్మా నాన్నల్ని అందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత చరణ్ మీదే ఉంది. అవునండి, ఖచ్చితంగా ఇంటి అల్లుడే కదా అన్నీ చూసుకోవాలి. సరిగ్గా చెప్పారు. చరణ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను చరణ్కి అదే విషయం చెప్పాను. అందుకే ఇల్లరికం రమ్మని అలా అడిగాను. అది కుదరదని మీకు చెప్పాను కదా మేడం. చెప్పావు చరణ్, కానీ నేను రానని చెప్పాక కూడా మీరు వస్తున్నామని చెప్పి ఫోన్ చేశారంటే ఖచ్చితంగా నేను చెప్పిన దానికి ఒప్పుకుందే వస్తున్నారనుకున్నాను మేడం. నువ్వు చెప్పిందంతా ఓకే చరణ్, కానీ ఇప్పుడు మీ అమ్మగారిని నేను విషయం అడగాలి. చెప్పండి వదిన గారు. మా సౌందర్య కాబోయే భర్తే మా ఇంటి మొత్తం బాధ్యతల్ని దగ్గరుండి చూసుకోవాలి. అది తప్పదు. అలాగే సౌందర్య చరణ్లు ఒకరికొకరు ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోతే వాళ్ళిద్దరూ సంతోషంగా బ్రతకలేరు. ఈ పెళ్లి చేయకపోతే పెద్దవాళ్లుగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పెళ్లి తప్పకుండా చేసి తీరాలి. అదే టైంలో చరణ్ మిమ్మల్ని వదిలి ఇల్లరికం రాలేను అని చెప్పాడు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. ఇక్కడ మీ ఇంట్లో మీరొక్కరే ఉంటారు. చరణ్కి తన ఇంట్లో తన అమ్మతో కలిసి ఉండాలని కోరిక కాబట్టి మా ఇంటిని చరణ్ పేరు మీద రాసే ఏర్పాటు చేస్తాను. అప్పుడది చరణ్ అత్తారిల్లు కాకుండా తనిల్లులో ఉంటుంది. అప్పుడు మీరు చరణ్ ఇద్దరూ మీ సొంతింటికి మారిపోవచ్చు. ఆ ఇంట్లోనే మొత్తం అందరూ కలిసి ఉండొచ్చు. ఏమంటావు చరణ్? మా అమ్మకి ఏది ఇష్టమైతే అదే నాకిష్టం మేడం. ఆహా, ఈ ఆలోచన చాలా బాగుందమ్మా. నేను వెంటనే ఇల్లు చరణ్ పేరు మీద రాయటానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. కంగారు పడకండి మావయ్య, ఆవిడ్ని చెప్పనివ్వండి. వదిన గారు చెప్పండి. మీకు నేను చెప్పింది నచ్చితే మనం పెళ్లి పెట్టేసుకుందాం. నేను పంతులు గారితో మాట్లాడతాను. రేపు 26న చాలా బావుందంట. నేను ముందే ముహూర్తం పెట్టించాను కదా, ఆ ముహూర్తానికే మన పెళ్లి జరుగుద్ది. మీరు ఓకే అనుకుంటే ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం. ఈరోజు ఇప్పుడే
తాంబూలాలు తీసేసుకుందాం. ఏమంటారు? సరే వదిన గారు, అక్కడ మీకెంత అవసరం ఉందో ఈ ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం మాకు కూడా అంతే ఉంది. కానీ చరణ్ పేరు మీద ఇల్లు రాయాల్సిన అవసరం లేదు. పెళ్ళయ్యాక మేమిద్దరం మీ ఇంటికి వస్తాం. నువ్వేమంటావు చరణ్? మేడం, అమ్మకు ఓకే కాబట్టి నాకు ఓకే. అమ్మ చెప్పినట్టు ఆ ఇంటిని మాత్రం నా పేరు మీద రాయకండి మేడం. ఇది నా ఒపీనియన్. మీరు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు, అది చాలు నాకు. ఈ సంతోషంలోనే ఇప్పుడే మనం తాంబూలాలు మార్చేసుకుందాం. ఇదే మంచి ముహూర్తం. ఏమంటారు మావయ్య? ఆ, అలాగే కానివ్వండమ్మా. ఆ. తీసుకోండి. పనిలో పని ఉంగరాలు కూడా మార్చుకుంటే బాగుంటుంది కదమ్మా. కానీ రింగులు చేయించలేదు కదా. ఇది మీ నాన్నగారి గుర్తురా, ఆయన కొన్నదే. దీన్ని అమ్మాయికి తొడుగు. అమ్మ సౌందర్య, ఈ ఉంగరం చరణ్కు తొడుగమ్మా. చాలా సంతోషం. సరే, ఇక మేం బయలుదేరుతాం. పంతులు గారికి చెప్పి శుభలేఖ రాయించి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. సరే వదిన గారు. సౌందర్య, పద వెళ్దాం. పదండి మావయ్య. పదమ్మా.
బావా, నీ కళ్ళు నన్ను మాత్రమే చూడాలని ఫిక్స్ అయిపోయాను. కానీ నువ్వు వేరే దానికోసం ఎదురు చూస్తున్నావు. నేనొప్పుకోను. నువ్విలా చేయడానికి నేనొప్పుకోను. అబ్బా, ఫోన్ చేసి 5 నిమిషాల్లో రమ్మని చెప్పింది. కానీ మేడం గారు మాత్రం ఎప్పటికి వస్తారో ఏంటో. ఏంటి మేడం గారు, సొంత కారు పెట్టుకుని అద్దె కారు నుంచి దిగారు? కార్లు అమ్మేశాం, క్యాబుల్లోనే తిరగాలనుకుంటున్నాం. ఏ నీకేమైనా ఇబ్బందా? ఆహా, ఇబ్బందా? చచ్చా, మేడం గారు ఏం చెప్తే దానికి ఓకే. మీరు కారులో అంటే కారులో, రోడ్లో అంటే రోడ్లో. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నాను? మీరు ఎలా తిరగాలనుకుంటే అలా తిరగమన్నాను. అది సరే గాని నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నాకు బైక్ మీద సరదాగా జాలీగా తిరగాలనిపిస్తుంది. బైక్ మీద? ఆ, మీకు బైక్ రైడ్ చేయడం తెలుసా మేడం? రైడర్ ని తీసుకెళ్తే చాలదా? డ్రైవింగ్ కూడా తెలుసుకోవాలా? అవునా మేడం? ఆ, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? బైక్ రైడర్ని ఇక్కడికి రమ్మన్నారా? ఏడి ఇంకెవరు రానే రాలేదు. అయినా బైక్ రైడ్ లో ఈ మధ్య లేడీ రైడర్లు కూడా దొరుకుతున్నారు. అక్కర్లేదు, నాకు మగ రైడరే కావాలి. అదేంటి మేడం? అదంతలే. మరి నేను రైడ్ కి వెళ్తూ వాడిని గట్టిగా పట్టుకుని వెళ్ళాలి కదా. వాడు స్పీడ్ గా వెళ్తుంటే నేను థ్రిల్ ఫీల్ అవ్వాలి. అలా లేచి నిలబడి వాడి మెడ చుట్టూ చేతులు చుట్టేసి వాడి తల మీద నా తల పెట్టి. మేడం మేడం మేడం, చాలు మేడం, ఆపండి. నాతో ఎంగేజ్మెంట్ అయి ఇంకో రైడర్తో కలిసి బైక్ మీద తిరగాలని ఎలా అనుకుంటున్నారు? ఇదేమన్నా మీకు న్యాయంగా ఉందా? ఏమొద్దు, నువ్వుండగా నేను ఇంకో బైక్ మీద తిరుగుతానని ఎలా అనుకున్నావు? మేడం, అంటే మీరు నా బైక్ మీద? అసలు నిన్నెలా లవ్ చేశాను రా బాబు. మేడం, మీరు నా బైక్ మీద నాతో కలిసి తిరగాలని నన్ను రమ్మన్నారా? అయ్యో దేవుడా, మరి ఇంత మొద్దబ్బాయిని నాకెందుకు ఇచ్చావురా తండ్రి? రే బాబు, నేను నీతో కాక ఇంకెవరితో తిరుగుతానురా నాయనా? అది కాదు మేడం, అంటే మీరు పెళ్లికి ముందు అలాంటిదేవి వద్దన్నారు కదా, అందులో ఇది కూడా ఉంటుందేమోనని. లేదు సార్, అదేం లేదులే. హ? అదేం లేదా? అయితే ఓకే. ఆగాగాగు, మళ్ళీ ఏంటి మేడం? నో హగ్గింగ్స్. ఇది మాత్రం పెళ్లి తర్వాతే. అదేంటి? అదంతే, పద వెళ్దాం. ఉప్పెన్ లాంటి హుషారునిచ్చి వెంటనే చెప్పబడిపోయేలా చేస్తారా? అయినా మనకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా పెళ్ళే మిగిలింది. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లితో సమానం. మరి సగం సగం పనులను చేయనివ్వకపోతే ఎలాగండి? హలో, సగం పనులు కూడా పూర్తిగా పెళ్ళయ్యాకే. ఇప్పుడేం కుదరదు. ఇప్పుడు బైక్ మీద తీసుకెళ్తావా లేదా? అరేరే, మీరు మా బైక్ ఎక్కడం సంతోషం మేడం. ఎక్కండి ఎక్కండి మేడం. ఎక్కండి మేడం. ఉమ్. నీకు తెలుసా, నేను ఇప్పటి వరకు ఎవరి బైక్ ఎక్కలేదు, నీ బైక్ తప్ప. మీకు తెలుసా, నా బైక్ బ్యాక్ సీట్ లో ఏ అమ్మాయి కూర్చోలేదు. అబద్ధం, నందిని ఎక్కిందిగా. నేను చెప్పేది నేను ప్రేమించిన అమ్మాయి గురించి. అంటే నందిని ఎవరు ప్రేమించగలిగే అమ్మాయి కాదా? తనని ఎవరైనా ప్రేమించొచ్చు, కానీ నేను ప్రేమించలేను. ఎందుకంటే తను మా ఇంట్లో అమ్మాయి కదా. ఓకే, నీలాంటి మంచి పయ్యన్ వనకు కడచ్చది ఇదన్నా అదృష్టం. ఆహా, ఎంత హాయిగా ఉందో ఇలా పట్టుకుంటే. సరే వెళ్దామా? ఫస్ట్ ఎక్కడ మేడం? అలా తీసుకెళ్తూ ఉండు. దారిలో ఎక్కడైనా మంచి ఐస్ క్రీమ్ షాప్ కనబడితే అక్కడ ఆగి మంచి ఐస్ క్రీమ్ తిందాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డిసైడ్ చేసుకో. ఓకే మేడం. అవును, ఇందాక మీరు అరవం లేదో చెప్పారు, ఏంటది? అదా, నీలాంటి మంచి అబ్బాయి నాకు దొరికాడు,
ఇది నా అదృష్టం అని. ఓ ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం గట్టిగా పెట్టుకోండి. బైక్లో రోజంతా తిరుగుతావా? నువ్వు నా బావని వెనక కూర్చుని ఒక్కసారి టచ్ చేస్తేనే నాకు అరికల నుంచి కాలిపోతుంది. నిన్నింక బ్రతకనిస్తానా? చంపేయకుండా ఉంటానా? వెళ్ళు. ఐస్ క్రీం పార్లర్కి వెళ్తున్నావు కదా, అక్కడ నువ్వు తినే ఐస్ క్రీం ఆఖరిదవుతుంది. మేడం ఆర్డర్ ప్లీజ్. నువ్వే ఫ్లేవర్ తింటావు? చాక్లెట్ ఫ్లేవర్. ఓ ఐ లైక్ వెనిలా. ఓకే, ఒక వెనిలా, ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే మేడం. ఇది వెనిలా ఫ్లేవరా? గుడ్. ఈరోజు వెనిలా ఐస్ క్రీం తింటూ పైకే పోతున్నావు. చరణ్, నేను చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంత ఎగ్జైట్మెంట్? నా లైఫ్లో నేను బయట ప్రపంచంలోకి రావడమే జరగదనుకుని ఫిక్స్ అయిపోయి ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు నాకు ఒక ప్రేమికుడు, ఆ ప్రేమికుడే నాకు కాబోయే మొగుడు. ఆ మొగుడే ఇప్పుడు పెళ్లి కాకుండానే నన్ను సరదాగా తిప్పుతున్న ప్రియుడు. సూపర్ సూపర్ చరణ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నా. అదెలా జరుగుతుందో నేను చూస్తాను. మేడం మీ 500 రూపాయలు పడిపోయింది. ఓ నాదేనా? మీదే మేడం, మీ హ్యాండ్ బ్యాగ్ నుంచి పడిపోయింది. థ్యాంక్ యూ. బట్ ఇది నీకే. నీ నిజాయితీని మెచ్చుకుని నీకే ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మేడం. వెనిలా ఇక్కడ, చాక్లెట్ అక్కడ. ఓకే మేడం. తినవే, తిను. వెన్నెలా ఐస్ క్రీం తింటావా? బాగా తిను. మేడం ఒక నిమిషం, మీరు ఐస్ క్రీమ్ తినొద్దు. ఎందుకు? ఏంటి చరణ్, ఏమైంది? ఏం లేదు, మన ఇద్దరం జీవితాన్ని పంచుకోబోతున్నాం కదా, మరి మన ఇష్టాలు మాత్రం ఎందుకు పంచుకోకూడదు? ఏంటి? నీకిష్టమైంది నాకు ఇష్టంగా, నాకు నచ్చింది మీరు ఇష్టపడేలా మనం ఎందుకు చేసుకోకూడదు? అంటే ఎక్స్చేంజ్. నో, పాయిజన్ కలిపిన ఐస్ క్రీం బావ తింటాడా? నో, అలా జరగకూడదు. అలా జరగడానికి వీల్లేదు. ఆపాలి. బావ నావాడు, నా కోసం పుట్టాడు, నన్నే చేసుకుంటాడు, నాతోనే పిల్లల్ని కంటాడు. నీ కూతుర్ని నా బావ చేసుకోడు, చేసుకోనివ్వను. అయ్యో, ఇక నుంచి సౌందర్య నా బావని కలవకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడాడో చంపేస్తా నీ కూతుర్ని. అందుకే చెప్తున్నా, నీ కూతురికి చెప్పు నా బావని మర్చిపోవాలి అని, ఈ ఆఫీసులో నుంచి నా బావని పంపించేయాలి అని. నీ కూతురే నా బావకి ఫోన్ చేసి తనంటే ఇష్టం లేదు అని చెప్పాలి, తనని పెళ్లి చేసుకోను అని చెప్పాలి. లేదంటే సతీ, ఏమైంది? అమ్మా, ఆమె మీ మీదకి పెద్ద బండరాయి తీసుకొస్తుందమ్మా. అయ్యో, ఏయ్, ఏ మనిషినైనా ఈ రాయితో ఇక్కడికిక్కడే కొట్టి చంపేయగలని చెప్పడానికి ఈ రాయి తీసుకొచ్చాను. నీ కూతురు ఇంకొకసారి నా బావ వెనకాల పడిందంటే
ఇదే రాయి నీ కూతురు నెత్తి మీద పడుతుంది. లేదంటే ఇలాగే నీ కూతురు రోడ్డు దాటుతున్నప్పుడు నా కారు వచ్చో లారీ వచ్చో గుద్దేస్తుంది. నీ కూతురు బ్రతకాలి అనుంటే వెంటనే నీ కూతుర్ని నేను చెప్పినట్టు చెయ్యమను. లేదంటే రేపేదైనా జరిగిందే అనుకో, నీ ఇష్టం. పదండి అమ్మగారు, గుడికి వెళ్దాం. పదండి. అత్తయ్య, అత్తయ్య, ఏంటి అలా అరుస్తున్నావు? ఏమైంది? నీ అవతారం ఏంటి? రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? ఏమైంది నీకు? చక్కగా మహాలక్ష్మిలా ఉన్నావే అనేదానివి ఇంతకు ముందు, కానీ ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నావు. ఎందుకు? నీ కొడుకు వల్ల. నీ కొడుకే నన్నిలా తయారు చేశాడు. హ, చక్కగా తనని ప్రేమిస్తూ దేవతలా ఉందామనుకున్నాను. కానీ తనింకెవర్నో ప్రేమించి నన్ను నిజంగానే రాక్షసిలా చేశాడు. అది కాదే, వాడెవరినో ప్రేమించాడని నువ్విలా తయారవడం ఎందుకు? ఏ, నాకు వెధవ నీతి సూత్రాలు చెప్పకు. మంచితనం మిగిలిన చోట నీతి నిలబడుతుంది. దుర్మార్గం ఉన్న చోట నీతి మాటలు చెప్తే మంటెక్కిస్తుంది. నువ్వు నాకు చెప్పడం కాదు, నీ కొడుక్కి చెప్పు. ఆ సౌందర్యని ప్రేమించొద్దని చెప్పు. దానితో కలిసి తిరగొద్దని చెప్పు. వాడికి చెప్పి చూశాను, కానీ వాడు వినడం లేదు. ఖచ్చితంగా సౌందర్యని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పైగా వాళ్ళందరూ మా ఇంటికొచ్చి సంబంధం నిశ్చయం చేసుకుని వెళ్లారు. నందిని, నేను నీకు మేనత్తను కదా. నీకు తల్లి చనిపోతే పుట్టినప్పటినుంచి నేనే నిన్ను చూసుకున్నాను. ఆ ప్రేమతో నీకొక్క మాట చెప్పాలనుకుంటున్నాను, వింటావా? చెప్పే. చరణ్కి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ప్రతి మనిషికి ఇష్టం వేరు, ప్రేమ వేరుగా ఉంటుంది. నీకు మీ నాన్నంటే ఇష్టం ఉంది, కానీ ప్రేమ లేదు. మీ బావంటేనే ప్రేమ ఉంది, కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. కాబట్టి నువ్వు మీ నాన్నని ప్రేమించమని చెప్తే ఓ కూతురుగా ఆ ప్రేమని మీ నాన్న మీద చూపించగలవా? లేదు కదా. చరణ్ కూడా అంతేనమ్మా. వాడికి నువ్వంటే చాలా ఇష్టం ఉంది, కానీ వాడి ప్రేమ వేరే మనిషి మీద ఉంది. ఇప్పుడు నీ మీదున్న ఇష్టాన్ని ప్రేమగా మార్చుకోమని నువ్వు వాడి వెంట పడుతున్నావు. వాడు ప్రేమించిన దాన్ని మర్చిపోమంటున్నావు. ఇది జరిగేదేనా చెప్పు? అందుకే నువ్వే కొంచెం అర్థం చేసుకోవాలి నందిని. వాడికి సౌందర్యతో నిశ్చితార్థం జరిగిపోయింది. వాడు ఆ అమ్మాయితో జీవితం పంచుకోవాలని పూర్తిగా నిర్ణయించేసుకున్నాడు. ఇప్పుడు వాడి వెనక పట్టం న్యాయం కూడా కాదు. నీకిది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చెయ్యక తప్పదమ్మా. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపో, చరణ్ని మర్చిపో. పార్వతి, ఏంటి నేను బావను వదిలేయాలా? అది బావని చేసుకుని కాపురం చేస్తుందా ఏంటి? వింటున్నాను కదా అని ఏది పడితే అది చెప్పేయడమేనా? తప్పు కదూ?
నువ్వు నాకు అత్తవి కదా అని అన్ని వింటున్నాను అనుకుంటున్నావా? హా? హా? మళ్ళీ ఇంకోసారి బావని మర్చిపో, నువ్వు మారిపో, దూరంగా వెళ్ళిపో, మీ నాన్న పంచన చేరిపో అని వెధవ సలహాలు చెప్పావంటే చంపేస్తా. ఇదిగో తాళి, ఇది తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకో. దేవుడా, నందినియే నా కోడలవ్వాలి, నందిని మెళ్ళోనే నా కొడుకు ఈ తాళి కట్టాలి, సౌందర్యతో పెళ్లి ఎలాగైనా చెడగొట్టే దేవుడా, హ, నందినికి నా కొడుక్కి పెళ్లి జరిపించు అని వేడుకో. తీసుకో తాళి, తీసుకో, వెళ్ళు, దేవుడి ముందు పెట్టు. దేవుడి ముందు పెట్టు. ఇప్పుడు నేను చెప్పింది కోరుకో. చెప్పు, నేను చెప్పిందంతా చెప్పు. దేవుడా, నందిని ఏ నా కోడలవ్వాలి, చరణ్ నందినికి తాళి కట్టాలి, నందినికి చరణ్కి పెళ్ళవ్వాలి, చరణ్ నందినిని మర్చిపో ఏయ్! కాదు కాదు, చరణ్ సౌందర్యాన్ని మర్చిపోవాలి. అది గుర్తు పెట్టుకో. మళ్ళీ ఇంకొకసారి బావకి సౌందర్యతో పెళ్లి చేయాలని చూసావంటే అప్పుడు ఈ నందిని అంటే ఏంటో చూపిస్తాను. స్వామి, నందిని మనసు మార్చు. అది పిచ్చి ప్రేమతో మరీ రాక్షసంగా మారిపోతుంది. దాన్ని మార్చు స్వామి. సౌందర్యతోటి నా కొడుకు పెళ్లి జరిపించు. ఎలా చేస్తావో, ఏం చేస్తావో నువ్వే దిక్కు. నమ్మొద్దమ్మా, ముందు దీన్ని బయటికి పంపించేసాయి. నేను డిసైడ్ అయిపోయానమ్మా. ఇంకా దీన్ని ఇలాగే వదిలేస్తే నిన్ను ఏదో ఒకటి చేస్తుంది. అందుకే విడాకులు ఇచ్చేస్తాను. అప్పుడైతేనే ఇది ఈ ఇంట్లోకే రాలేదు. వెంటనే డైవర్స్కి ఏర్పాటు చేయమని లాయర్కి చెప్తాను. ఏం కాదమ్మా, నువ్వే చెప్పు. ఆగు మురారి, డివోర్స్ ఏంటి? లేదంటే ఈ పిశాచి ఇంట్లోంచే వెళ్ళదమ్మా. మురారి, అగ్నిసాక్షిగా తాళి కట్టింది విడాకులిచ్చి విడిపోవడానికి కాదు. భార్య తప్పు చేస్తే శిక్షించాలి, తనలో మార్పు తీసుకురావాలి. అంతేగాని విడాకులు ఇవ్వడమేంట్రా? అవునత్తయ్య, నన్ను శిక్షించండి. ఈ ఇంట్లోనే ఉంచి ఎంతైనా శిక్షించండి, కానీ నన్ను మురారికి దూరంగా బయటకు పంపించేయకండి. ఈ ఇంటికి దూరమై నేనెక్కడికని వెళ్ళగలను, ఎలా బ్రతకగలను? ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి ప్లీజ్. అమ్మా వద్దమ్మా, నేను దాని మొహమే చూడలేను. నువ్వింకేం ఆలోచించుకు, విడాకులు ఏర్పాటు చేయించు. లేదంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. మురారి, నక్షత్ర తప్పు చేసిందని నువ్వు తప్పు చేయకురా. అమ్మా, విడాకులు ఇవ్వడం తప్పేలా అవుతుందమ్మా? నా మాట విను మురారి. మనిషి మంచిగా మారడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ మనిషిలో ఇంకా క్రూరత్వం పెరిగిపోతుందే గాని తగ్గదు. ఇన్నాళ్ళు నక్షత్ర ఎన్నో తప్పులు చేసినా నేను భరించింది ఇందుకేరా. తను నీ భార్య కాబట్టి, మన ఇంట్లో ఉన్న మనిషి కాబట్టి. తను ఎన్నో రకాలుగా కష్టపెట్టినా భరించింది నీకోసమేరా. తనకి నీ మీద ప్రేమ ఉంది, నీకు తన మీద ప్రేమ ఉంది కాబట్టి అన్నిటినీ సహిస్తూ వచ్చా. తనకి నీ మీదున్న ప్రేమ నిజమని నమ్మే తనని ఇక్కడ ఉండనిచ్చాను. అయినా ఇంతకు ముందు తను తప్పు చేసినప్పుడు నువ్వు అదే కరెక్ట్ అని నమ్మావు. ఇప్పుడు
అది తప్పుగా కనిపిస్తోంది కాబట్టి తప్పు అంటున్నావు. కానీ ఇప్పుడు తను మారిపోయాను అని చెప్తోంది కదా. అది మారటం అబద్ధమమ్మా. అది అబద్ధమో నిజమో తెలుసుకోవడానికి కొంచెం టైం ఇద్దాం మురారి. ఒక నెల రోజులు టైం ఇచ్చి చూద్దాం. ఈ నెల రోజుల్లో తను నిజంగా మారితే ఏ తప్పు చేయదు, మారకపోతే తప్పు చేయకుండా ఉండలేదు. అలా చేస్తే ఇక ఈ ఇంట్లోనే ఉండదు. నేనే తనని బయటికి పంపించేస్తాను, సరేనా? సరేనమ్మా, నీ ఇష్టం. నాకు టైం పెట్టావా దుర్గా? చూస్తూ ఉండు, మురారికి నేను టైం ఎలా సెట్ చేస్తాను. హలో నందిని మేడం, మీరు చెప్పిన అమ్మాయి పార్క్ వచ్చింది. నిన్ను నిమిషానికోసారి న్యూస్ అప్డేట్ ఇవ్వమని పంపించలేదు, దానికి నెక్స్ట్ డేట్ లేకుండా చేయడానికి పంపించాను. ఆ పని ఫినిష్ చేసి అప్పుడు ఫోన్ చెయ్యి. ఓకే మేడం. ఎరా, అక్కడ నువ్వు పని ఫినిష్ చేశాక నీకు సంబంధించిన సాక్ష్యాలేవి లేకుండా చేసుకో. నువ్వు దొరికితే నేను దొరికిపోతాను, అప్పుడు నువ్వు లేకుండా పోతావు. ఓకే మేడం. ఎవర్రా నువ్వు?
చరణ్ చెప్పురా చెప్పు, ఎవరు పంపించారా నిన్ను? చరణ్ వదిలే, చచ్చిపోతాడేమో. చరణ్ వదిలే ప్లీజ్. వీడు మిమ్మల్ని చంపాలని చూశాడు. వీడు చచ్చినా బతికించి మరీ నిజం చెప్పిస్తా. చెప్పరా, చెప్పు, ఎవరా నిన్ను పంపించింది? చెప్పరా. ఎరా, ఇంతసేపు ఏం చేస్తున్నావు? సౌందర్యని వేసేసావా లేదా? అక్కడ ప్రూఫ్స్ ఏవి మిగల్చలేదు కదా? వెళ్ళు, మీ ఇంటికి పో. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకు. నీలాంటి అమ్మాయి నాకు మరదలని చెప్పడానికి అసహ్యంగా ఉంది. అసహ్యంగా ఉంది కదా? నన్ను చూస్తే అసహ్యంగా ఉంది కదా? దాన్ని చూస్తే మాత్రం ప్రేమ పొంగుతుందా? చెప్తా. దాన్ని చూస్తే అంత ప్రేమ ఎలా పొంగుతుందో చూస్తా. మీ ఇద్దరికి పెళ్ళెలా జరుగుతుందో చూస్తా. నన్నెలా పెళ్లి చేసుకోవో అది చూస్తా. నందిని, మా ఇద్దరికి జరిగే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఏం చేసుకుంటావో చేసుకో. చరణ్ నా చివరి ఊపిరున్నంత వరకు ప్రేమిస్తాను. పెళ్లి చేసుకుని సంతోషంగా పిల్లల్ని కంటాను. కలలు కనుక సౌందర్య, నేను ఏది జరగనివ్వను. బావా, నేనే నీ పెళ్ళాన్నే. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. నన్నే చేసుకోవాలి. నందిని ఆగు. నందిని, నందిని ఆగు. ఇదిగో బావా, మన పెళ్లి కోసం నేను తాళి కూడా కొనేసి అత్తయ్యతో దేవుడి దగ్గర పెట్టించాను. ఇదిగో తీసుకో, కట్టు. ఎప్పుడు నా మెళ్ళో కట్టు. కట్టు బావా, కట్టు బావా. ప్లీజ్ బావా, నేనే నీ పెళ్ళాన్ని బావా. ప్లీజ్ బావా, నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు తాళి కట్టు బావా. ప్లీజ్ బావా, కట్టు బావా. అసలు మనసనేది ఉందా? ఇంత చండాలంగా ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఎంత తిట్టినా మళ్ళీ మళ్ళీ పెళ్ళంటావేంటి? నీకు పిచ్చెక్కింది. వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు. సైకో కన్నా దారుణంగా తయారయ్యావు. నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. పో, అవతలికి పో. బావా బావా, ప్లీజ్ బావా, వద్దు బావా, అలా అనొద్దు బావా. ఈ జన్మకే కాదు, ఇంకెన్ని జన్మలైనా సరే నువ్వు నా భార్యవి కాలేవు. బావా బావా, ప్లీజ్ బావా, నేనే నీకు భార్య నవ్వాలి బావా. దాన్ని భార్యను చేసుకోలేను. బావా బావా, ప్లీజ్ బావా. సౌందర్య నా భార్య. తనతో 7 అడుగులు వేస్తాను. తన మెళ్ళలోనే తాళి కడతాను. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. నాకు నీ మొహం చూపించొద్దు. పో, వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే పాపం. బావా బావా, ప్లీజ్ బావా, నన్నే అసహ్యించుకుంటావా? నన్నే పొమ్మంటావా? బావా బావా, బావా. సౌందర్యని చేసుకుంటే నేను ఊరుకోను. సౌందర్యని కూడా వదలను. చంపేస్తా, నిజంగా చంపేస్తాను. చూస్తూ ఉండు, ఎలా చంపుతానో చూస్తూ ఉండు. వదల్లో, నిన్ను చంపేస్తాను.
ఎలా చంపుతానో చూడు. వదలను, నిన్ను వదలను, చంపేస్తాను. నిన్ను వదలను, వదలను, నిన్ను వదలను. ఏయ్, నందిని! నందిని! బావా, బావా, నందిని! నందిని, నందిని! నందిని! నందిని, నందిని! నందిని! అయ్యో! బావా, నందిని! నందిని, బావా, తాళి కట్టు బావా, తాళి కట్టు బావా, కట్టు బావా, నందిని! బావా, ఏంటి నందిని ఇది? తాళి కట్టు బావా. నందిని హాస్పిటల్ తీసుకెళ్దాం. నేను రాను. తాళి కట్టు బావా, నేనే నీ పెళ్ళాన్ని బావా. తాళి కట్టు బావా. ముందు దాన్ని లేపరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. బావా, నందిని! తాళి కట్టు నీకేం కాదు బావా. నందిని! నీకేం కాదు! బావా, తాళి కట్టు బావా. నీకేం కాదు! నీకేం కాదు! నందిని, నీకేం కాదు నందిని! తాళి కట్టు బావా. బావా, బావా. ఆగండి ఆగండి, మీరందరూ ఇక్కడే ఉండండి. నందిని ప్లీజ్, నీకు ట్రీట్మెంట్ అయిపోతే నువ్వు నార్మల్ అయిపోతావు. అప్పుడు మన ఇద్దరం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మిమ్మల్ని రమ్మంటున్నారు. మాట్లాడుకుందాం బావా. కానీ కానీ ముందు తాళి కట్టు బావా. నేనంటే నీకు ఇష్టం ఉంది, నాకు తెలుసు. తీసుకో, తాళి కట్టు. నందిని నన్న మాట వినమ్మా. నేను వినను. ఐ లవ్ యూ చెప్పు బావా. తాళి కట్టు బావా. అయ్యో, నాకు నువ్వంటే చాలా ఇష్టం నందిని. నా మరదలుగా నువ్వంటే నాకు ప్రాణం. భార్య అని చెప్పు. నందిని అలా మాట్లాడకమ్మా. నందిని ప్లీజ్ ప్లీజ్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనే. వద్దు బావా, చేసుకోనని చెప్పకు. నేనే నీ భార్యని, నువ్వే నా భర్తవి. జన్మ జన్మలకి మనిద్దరం భార్యాభర్తలం. నా మెడలో ఈ తాళి కట్టు. కట్టు బావా, కట్టు. ఏయ్, నందిని 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 కళ్ళు తెరు. నందిని నందిని నీకేం కాదమ్మా, నీకేం కాదు. బావా, బావా. నందిని నందిని, అమ్మ నందిని! నందిని, నందిని! అమ్మ నందిని, అమ్మ నందిని! నందిని! నందిని. నాన్న, అత్తయ్య, నాన్న, నందిని! బావకి చెప్పండి, నా మెళ్ళో తాళి కట్టమని చెప్పండి. బావా, నందిని తాళి కట్టు బావా. నిన్ను వదిలే నేను ఉండలేను, నేను ఉండలేను బావా, ఉండలేను బావా, నిన్ను వదిలి ఉండలేను. మురారి, నేను నిజంగానే మారిపోయాను. నేను మారానని నువ్వు నమ్మాలి అన్నా, నీ ప్రేమను నేను గెలుచుకోవాలి అన్నా
ఒకటే దారి కనిపించింది నాకు. నా మీద నీకు కోపం ఎందుకొచ్చిందో దానివల్లే నీ కోపం తగ్గుతుందనిపించి నాకు ప్రెగ్నెన్సీ రాకుండా వచ్చిందని డ్రామా ఆడినందుకే కదా నువ్వు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నావు. అందుకే నిజంగానే ఇప్పుడు నీకు ఓ బాబునో పాపనో కనిచ్చి నీ కోపం తగ్గించాలనుకుంటున్నాను. ఇది నిజం, నన్ను నమ్ము. ఇట్లు నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ నక్షత్రం. వదినా వదినా వదిన ఏంటి మురారి నన్నెందుకు కొట్టావు? వదినా 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 మురారి ఏమైంది? ఇదిగో ఇది చూడు. చూసావా వదినా తన వేషాలు? ఏం చేసినా నేను ఒప్పుకోవట్లేదని చివరికి నా బిడ్డని ఎరగా వేస్తుంది. అదేంటి మురారి, భార్య భర్తకిచ్చే అతి గొప్ప బహుమతి అదే కదా, అందులో ఎరే ఉంది. అయినా నీకు ఆ విషయంలోనే కదా ఇంత కోపం వచ్చింది. లేదు వదినా, అది నన్ను శారీరకంగా లొంగ తీసుకుని మళ్ళీ నన్ను తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటుంది. నేను అలాంటి వేషాలకి లొంగను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పొదినా. ఏయ్ రఘురాం, మళ్ళీ ఇలాంటి జరిగితే నీకిలాగే పడుతూ ఉంటాయి. జాగ్రత్త. ఏ ఏ మురారి, ఇది ఇంకా బాగుంది. 2 కత్తులు కొట్టుకుని మధ్యలో వెళ్ళిన మేక మెడ తెగేసినట్టుంది. అబ్బా, ఏంటక్కా ఇలా రివర్స్ అయింది? తను రివర్స్ అయితే మనము తన వెనకే వెళ్దాం. ఇదేదో మళ్ళీ నా దవడ మీదకే వచ్చేట్టుంది. అందుకే నేను కనిపించకుండా దూరంగా ఉంటేనే బెటరు. హలో డాక్టర్ గారు, చెప్పండి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? దుర్గగారు, చాలా చాలా గుడ్ న్యూస్ అండి. ఏంటండి? మీరు చాలా చాలా లక్కీ అండి. మీ జానకి గారి బ్లడ్ గ్రూప్తో ఆవిడకి సెట్ అయ్యేలా కళ్ళు దొరికాయండి. డోనర్ దొరికారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్? రేపు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా ఆపరేషన్ స్టార్ట్ చేస్తామండి. మీరు 6:30 కల్లా జానకి గారిని తీసుకొస్తే ఓసారి ఐ టెస్ట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మావయ్య, సౌందర్య, రాముడు, అందరూ రండి. రండి. ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నావు? ఏంటి విషయం? మావయ్య, దొరికేశాయి. జానకి కావలసిన కళ్ళు దొరికేశాయి మావయ్య. అవునా పెద్దమ్మా? అంటే అమ్మకి ఆపరేషన్ అయిపోతుందా? అవును సౌందర్య, రేపు మార్నింగే ఆపరేషన్ చేస్తారట. అవును రాముడు. అమ్మా దుర్గా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఇంక జానకి కంటి చూపు వచ్చేస్తుందమ్మా. అవును మావయ్య, ఇక ఈ ఇంట్లో కొత్త మార్పులొస్తాయి. అందరి జీవితాల్లో కొత్త మలుపులు తిరుగుతాయి. పెద్దమ్మా. సౌందర్య, సౌందర్య, ఇన్నేళ్లుగా అందరమ్మల్లాగానే మా అమ్మ కూడా కళ్ళుంటే ఎంత బాగుండేదో అని ఎన్నిసార్లు ఏడ్చాను. ఇప్పటికి దేవుడు నా కోరిక తీరుస్తున్నాడు. అయ్యో సౌందర్య, మా అమ్మ ఈ పెళ్లి చూడగలిగితే బావుణ్ణు అని ఎంత కోరుకుందో. ఇప్పుడు తన కోరిక తీరుతుంది. దేవుడు కరుణించి తనకి కళ్ళు దొరికేలా చేశాడు.
అమ్మా, ఇదంతా నీ ప్రయత్న ఫలితమేనమ్మా. మనం ప్రయత్నించకపోతే ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడమ్మా. నువ్వు మాటిమాటికి డాక్టర్కి ఫోన్ చేసి కళ్ళ గురించి అడగబట్టే ఆయన ఏర్పాటు చేసుంటారని నాకు అనిపిస్తోందమ్మా. లేదంటే ఎంతోమంది వెయిటింగ్లో ఉండగా మనకి కళ్ళు దొరకటం ఎలా కుదురుతుందమ్మా? అదేం కాదు మావయ్య. వాళ్ళకి కళ్ళ డోనర్స్ దొరకగానే ముందుగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన పేషెంట్స్ ని చూసుకుంటారు. తర్వాత పేషెంట్ కండిషన్ ని బట్టి ఎవరెవరికి సెట్ అవుతాయో వాళ్ళకి ఆ కళ్ళని సెట్ చేస్తారు. ఇప్పుడు దొరికిన కళ్ళు జానకికి మాత్రమే సెట్ అవుతాయని డాక్టర్ గారు తెలుసుకునే నాకు ఫోన్ చేసి చెప్పారు. అవును, ఇంతకీ జానకేది? అమ్మకి నిద్రొస్తుందని ఇందాక నిద్రపోయింది పెద్దమ్మా. పొద్దున్నే 5 కల్లా అమ్మని లేపాలి. రాముడు, నువ్వు అలారం పెట్టుకుని పడుకోవాలి. మార్నింగ్ నేను 5 కల్లా సింహాచలం అప్పన్న దగ్గరికి వెళ్లి ఆపరేషన్ బాగా జరగాలని దండం పెట్టుకుని జానకి పేరు మీద పూజ చేయించుకుని డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేస్తాను. మావయ్య, నువ్వు సౌందర్య జానకిని తీసుకుని హాస్పిటల్కి వచ్చేయండి. అలాగేనమ్మా. స్వామి, నీ దయ వల్ల నాకు కళ్ళ ఆపరేషన్ జరగబోతోంది. ఆ ఆపరేషన్ చక్కగా జరిగి నాకు చూపు రావాలి. నా కూతురి పెళ్లి నా కళ్ళతో చూడాలి. దీవించు స్వామి. ఏమండి? సౌందర్య, అమ్మా, పెద్దమ్మ వెళ్ళిపోయిందా? పూజ చేయించుకుని వస్తానని 5కే వెళ్ళిపోయిందమ్మా. మావయ్య, మావయ్య, ఇక్కడే ఉన్నానమ్మా. బయలుదేరదామా? అలాగేనమ్మా. ఏమండి? మరి మేం బయలుదేరమా? మీరు జాగ్రత్త. ఉంటాను. సౌందర్య, పదండి మావయ్య. పదమ్మా. రామ్మా.